Skin అనేది లార్జెస్ట్ ఆర్గన్ ఆఫ్ ద బాడీ. ఇన్ఫ్యాక్ట్ లాట్ ఆఫ్ దోస్ ప్రొడక్ట్స్ మే నాట్ ఈవెన్ సూట్ ఇండియన్ స్కిన్. స్కిన్ టైప్ అనేది ఏజ్ వల్ల కూడా మారచ్చు, కొన్నిసార్లు సీజన్స్ వల్ల కూడా మారచ్చు. మీ స్కిన్ టైప్ మీరు వాడే ప్రోడక్ట్స్ వల్ల కూడా మారచ్చు. సన్ స్క్రీన్ బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే యూజ్ చేయాలా అనేది? రెండు టైప్లు ఉంటాయి, కెమికల్ సన్ స్క్రీన్, ఫిజికల్ సన్ స్క్రీన్ అంటాము. ఆల్మోస్ట్ వాళ్ళ స్కిన్ డ్యామేజ్ అయ్యింది అని అనుకుందాం, వాళ్ళ స్కిన్ రిపీట్ చేసే ఛాన్స్ ఉంటుందా సన్ స్క్రీన్ యూజ్ చేస్తే? లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ మీకు సన్ స్క్రీన్ తో డెఫినెట్లీ వస్తుంది. కర్కుమిన్ అని ఒక ఇంగ్రీడియంట్ ఉంది, కోజిక్ యాసిడ్ తో పాటు గ్లైకాలిక్ యాసిడ్ తో పాటు చాలా క్రీమ్స్ లో కర్కుమిన్ కూడా వేస్తారు. సో అది చాలా కాన్సన్ట్రేటెడ్ ఫామ్ లో ఉంటుంది, విచ్ కెన్ పెనిట్రేట్ డీపర్ ఇన్ ద స్కిన్. మార్నింగ్ స్కిన్ కేర్ ఒకలా ఉంటుంది, నైట్ స్కిన్ కేర్ ఒకలా ఉంటుంది. సో వాట్ ఈస్ దిస్ మార్నింగ్ అండ్ నైట్ స్కిన్ కేర్? డెర్మటాలజిస్ట్ ని సజెస్ట్ అయ్యి ప్రొడక్ట్స్ యూజ్ చేయడం మంచిదా, లేదంటే హోమ్ రెమెడీస్ ఫాలో అవ్వడం మంచిదా? ఎలాంటి స్కిన్ కేర్ ని మనం ఫాలో అవ్వాలి? స్కిన్ బ్యారియర్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది, స్కిన్ మైక్రోబయోమ్ స్ట్రక్చర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కొంతమంది లైక్ స్లీప్ షెడ్యూల్ వేరే ఉంటుంది, లేదా పొల్యూషన్, డస్ట్, దాని ఎక్స్పోజర్ కూడా. ఇమీడియట్లీ అప్లై ద సన్ స్క్రీన్ అండ్ దే జస్ట్ గో అవుట్. దాని వల్ల ప్రొటెక్షన్ ఉంటుందా? స్కిన్ కేర్ ఇది లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ థింగ్, కానీ అందరూ ప్రాపర్ గా స్కిన్ కేర్ ని వాడుతున్నారా? సన్ స్క్రీన్ SPF 30 యూస్ చేయాలా, SPF 50 యూస్ చేయాలా? పింపుల్స్ వచ్చేసాయి, బయట మోస్ట్ రివ్యూడ్ ప్రోడక్ట్ ని యూస్ చేయాలా, లేదా హోమ్ రెమెడీస్ ఫాలో అవ్వాలా? ఇవన్నీ అర్థం కాని విషయాలు. కానీ స్కిన్ కి వచ్చేసరికి అసలు ఏది వాడాలి, ఏం చేయాలి, రకరకాల ప్రోడక్ట్స్ ని వాడుతుంటాం. అసలు సోషల్ మీడియాలో చూసే ప్రోడక్ట్స్ అన్ని యూస్ చేస్తాం, కానీ రిజల్ట్ ఉండదు. ఎలా రిజల్ట్ వస్తుందంటే ఈ పాడ్కాస్ట్ చూస్తే తెలుస్తుంది. సో ఇవాల్టి పాడ్కాస్ట్ లో మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఉన్నారు. హీఈస్ నన్ అదర్ దాన్ హీఈస్ కో-ఫౌండర్ ఆఫ్ క్యూరాప్. హీఈస్ గుణ గారు. సో ఆయనతో మాట్లాడి స్కిన్ కి సంబంధించిన పూర్తి వివరాల్ని మనం ఈ పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. నమస్తే గుణ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్, డూయింగ్ గుడ్, థ్యాంక్ యూ. యా, హ్యాపీ టు సీ యూ హియర్. హ్యాపీ టు బి హియర్. యా, సో నాకు ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే సన్ స్క్రీన్. ఇందాక నేను చెప్పినట్టుగా SPF 30 యూజ్ చేయాలా, SPF 50 యూజ్ చేయాలా? చాలా మంది మాయిశ్చరైజర్స్ లో కూడా SPF ఇస్తున్నారు. సో మీరు చెప్పండి, అసలు సన్ స్క్రీన్ వాడాలా వద్దా? సో మీరు కొంచెం సర్ప్రైజ్ అవుతారు, SPF ఈజ్ ద సెకండరీ థింగ్. అది యాక్చువల్లీ ఇంపార్టెంట్ కాదు. మోస్ట్ ఇంపార్టెంట్ అనేది PA++ రేటింగ్ అని ఉంటుంది. సో PA++, PA4+. ఇది ఒక వీ కెన్ టేక్ అ స్టెప్ బ్యాక్. ఇప్పుడు సన్ రేస్ ఉంటాయి, లేకపోతే బ్లూ లైట్ ఫ్రమ్ ద ఫోన్స్, లేకపోతే ల్యాప్టాప్ల వల్ల ఈ లైట్ ఏదైతే ఉంటుందో దీంట్లో అల్ట్రావైలెట్ రేస్ ఉంటాయి. లార్జ్లీ సన్ స్క్రీన్ ఫంక్షనాలిటీ, దాని పర్పస్ ఏంటంటే అది స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఫ్రమ్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ యూవీ రేస్. ఈ యూవీ రేస్ స్కిన్ పిగ్మెంటేషన్ని క్రియేట్ చేయడము, లేకపోతే స్కిన్లో మెలనోసైట్స్ అని ఉంటాయి, దానివల్ల దాని హైపర్ యాక్టివిటీ వల్ల స్కిన్ పిగ్మెంటేషన్ అవుతుంది, పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్. ఇవన్నిటిని ప్రొటెక్ట్ చేయడానికి పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్స్లో దానికి షీల్డ్ చేయడానికి వాడతారు. ఇప్పుడు యూవీ రేస్ అనేవి రెండు రకాలు ఉంటాయి, UVA రేస్, UVB రేస్. UVA రేస్ అనేవి స్కిన్ లో ఇంకా డీపర్ పెనిట్రేట్ చేసి పిగ్మెంటేషన్ కాజ్ చేసేవి UVA రేస్. UVB రేస్ అని ఏవైతే ఉంటాయో అవి లార్జ్లీ టాప్ లేయర్ మీద ఎఫెక్ట్ చేస్తాయి అవి. సో ఇప్పుడు సన్ స్క్రీన్ ఎప్పుడైనా సరే బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్ వాడాలి. సో బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్ అంటే UVAని కూడా, UVBని కూడా, ఇంకా లేటర్ బ్లూ లైట్ అవన్నిటిని నుంచి కూడా స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో PA+ రేటింగ్ అనేది UVA రేస్ని ఎంత మంచిగా ప్రొటెక్ట్ చేయగలుగుతుందో, ఎంత బాగా ప్రొటెక్ట్ చేయగలుగుతుందో అది PA+ రేటింగ్. UVB రేస్ని ఎంత మంచిగా ప్రొటెక్ట్ చేయగలుగుతుందో అది SPF రేటింగ్. రెండు ఉండడం ఇంపార్టెంట్, కానీ పిగ్మెంటేషన్కి PA+ ఇంపార్టెంట్. సన్ బర్న్ లేదా స్కిన్ క్యాన్సర్ ఇవి ఫారిన్ కంట్రీస్లో కాకేషియన్ స్కిన్ అంటారు, వైట్ కలర్డ్ స్కిన్కి, అక్కడ చాలా కామన్. అక్కడ SPF ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ PA. కానీ ఇండియన్ స్కిన్కి PA is more important than SPF. రెండు ఉన్న సన్ స్క్రీన్ పిక్ చేయండి. SPF చూసినప్పుడు SPF 30 is more than enough. SPF 30 blocks 95% of UVB రేస్. అదే SPF 50 అయితే 98% అవుతుంది. ద ఇంక్రిమెంటల్ బెనిఫిట్ ఏదైతే ఉందో చాలా మార్జినల్. కానీ PA అనేది PA++ అయినా, PA4+ అయినా, సో ఇది మీరు సన్ స్క్రీన్లో రేటింగ్స్లో చూస్తారు, PA++++ అని ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో వన్ మోర్ థింగ్ ఏంటంటే సన్ స్క్రీన్ బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే యూజ్ చేయాలా అనేది. సో మీరు చెప్పండి. సో సన్ స్క్రీన్ యాక్చువల్లీ అది ఇట్స్ అ మిస్నోమర్. అది ఇఫ్ ఇట్ వాస్ కాల్డ్ అ డే క్రీమ్ ఇట్ వుడ్ హావ్ బీన్ బెటర్. అది డ్యూరింగ్ ద డే మీరు వాడాలి, ఇండోర్స్ ఉన్నా, అవుట్డోర్స్ ఉన్నా, ఎక్కడున్నా సరే. లార్జ్లీ ఫోన్ లైట్ నుంచి అయినా, లేదా రిఫ్లెక్టెడ్ సర్ఫేసెస్ నుంచి అయినా కూడా సన్ రేస్ ఎఫెక్ట్, UV రేస్ ఎఫెక్ట్ ఉంటుంది. సో మేము క్యూర్ స్కిన్లో కూడా మా
ట్రీట్మెంట్స్ ఇచ్చినప్పుడు లేదా జనరల్లీ అందరు డర్మటాలజిస్ట్ కూడా త్రూ అవుట్ ద డే సన్ స్క్రీన్ అప్లై చేయాలంటారు. బయటికి వెళ్ళినప్పుడు రీఅప్లై చేయాలి బికాజ్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ యూవీ రేస్ ఎక్కువ ఉంటుంది. ఎన్ని గంటలకు ఒకసారి అప్లై చేయాల్సి ఉంటుంది? సో ఆల్మోస్ట్ అంటే డిపెండ్స్ ఆన్ అగైన్ ద ఇంటెన్సిటీ ఎక్సెట్రా, కానీ టిపికలీ 4 hours every 4 hours. ఇఫ్ యూఆర్ అవుట్ సైడ్ every 4 hours you have to reapply. ఓకే. సో సన్ స్క్రీన్ అనేది చాలా మంది చాలా బ్రాండ్స్ యూస్ చేస్తూ ఉంటారు. సో పర్టికులర్ గా ఇలాంటి సన్ స్క్రీన్ యూస్ చేయాలని ఏమైనా ఉంటుందా? అది సన్ స్క్రీన్ అనేది ఏ స్కిన్ టైప్ కైనా ఒకేలా ఉంటుందా, లేదంటే డిఫరెంట్ స్కిన్ టైప్ ని బట్టి కూడా సన్ స్క్రీన్ యూస్ చేయాల్సి ఉంటుందా? సో సన్ స్క్రీన్ విషయంలో వాడడం కంటే బెటర్. ఏదైనా సరే కానీ వాడండి, అది నంబర్ 1 పాయింట్. ఇప్పుడు విదిన్ సన్ స్క్రీన్స్ ఏ టైప్స్ చూడాలి అంటే టిపికలీ 2 టైప్లు ఉంటాయి. కెమికల్ సన్ స్క్రీన్, ఫిజికల్ సన్ స్క్రీన్ అంటాము. సో వాళ్ళ మెకానిజం ఆఫ్ యాక్షన్ వేరు. ఈదర్ ఆఫ్ దెమ్ ఇస్ ఓకే. మీ స్కిన్ టైప్ కి సూట్ అయింది. సమ్ టైమ్స్ చాలా ఆయిలీ స్కిన్ ఉన్నప్పుడు కొంచెము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సన్ స్క్రీన్ వాడతారు. చాలా హైపర్ పిగ్మెంటెడ్ స్కిన్ ఉన్నప్పుడు యూజువలీ మేము ఫిజికల్ సన్ స్క్రీన్ రికమెండ్ చేస్తాము. కొన్నిసార్లు మాయిశ్చరైజర్స్లో కూడా సన్ స్క్రీన్ యాడ్ చేస్తారు. కానీ మెయిన్గా చూడాల్సింది SPF రేటింగ్, ఇంకా PA+++ రేటింగ్. అవి చూసి మీరు మీ స్కిన్కి సూట్ అయిన ఏ సన్ స్క్రీన్ వాడినా ఇట్ ఈస్ బెటర్ దాన్ నాట్ యూజింగ్ అ సన్ స్క్రీన్. ఓకే, సరే. ఇప్పుడు సన్ స్క్రీన్ యూస్ చేయని వాళ్ళు కూడా ఉంటారు. ఇందాక మీరు చెప్పినట్టు యూస్ చేయకపోవడం కంటే యూస్ చేయడం బెటర్ అని మీరు చెప్పారు కదా. సో చాలా మంది ఏంటంటే ఇప్పటి వరకు సన్ స్క్రీన్ యూస్ చేయకుండా ఉంటారు. ఆల్మోస్ట్ వాళ్ళ స్కిన్ డ్యామేజ్ అయ్యింది అని అనుకుందాం. వాళ్ళ స్కిన్ రిపీట్ చేసే ఛాన్స్ ఉంటుందా సన్ స్క్రీన్ యూస్ చేస్తే? ఫస్ట్ అగైన్ గోయింగ్ బ్యాక్ టు సన్ స్క్రీన్ ఏ కారణం వల్ల వాడతాము అంటే మెయిన్లీ స్కిన్ లో మెలనోసైట్స్ అని కొన్ని సెల్స్ ఉంటాయి. అవి ఏ కారణం వల్ల అయినా, ఇన్ఫ్లమేషన్ వల్ల అయినా కానీ, హార్మోనల్ రీజన్స్ వల్ల కానీ, డ్యామేజ్ వల్ల కానీ, ఇన్ఫ్లమేషన్ వల్ల కానీ, ఏ కారణం వల్ల అయినా ఓవర్ యాక్టివ్ అయ్యి మెలనిన్ ప్రొడ్యూస్ చేస్తాయి. దానివల్ల స్కిన్లో పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ అవి బేసికలీ వస్తాయి. ఇప్పుడు సన్ స్క్రీన్ అప్లై చేస్తే అది మెలనోసైట్ యాక్టివిటీని తగ్గిస్తుంది. సో ఒక లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ మీకు సన్ స్క్రీన్తో డెఫినెట్లీ వస్తుంది. దాంతో న్యాచురల్ బాడీ స్కిన్ సెల్స్ ఎప్పుడైతే రీసైకిల్ అవుతాయో దానివల్ల మీకు ప్యూర్లీ బై అప్లయింగ్ సన్ స్క్రీన్ కొంతవరకు బెనిఫిట్ ఉంటుంది. కానీ దాంతో పాటు యూజువలీ ఇంకా ట్రీట్మెంట్ని ఎక్స్పెడైట్ చేయడానికి, ఉన్న పిగ్మెంటేషన్ని బయటికి తీయడానికి వేరే డీపిగ్మెంటింగ్ సీరమ్స్ కూడా వాడతాము. సో వీటికి డీపిగ్మెంటింగ్ క్రీమ్స్ అవ్వచ్చు. అంటే మీరు వినుంటారు కోజిక్ యాసిడ్, ట్రాన్సమిక్ యాసిడ్, గ్లైకాలిక్ యాసిడ్ అట్లాంటివన్నీ. సో అది స్కిన్ సెల్స్ పిగ్మెంటేషన్ తీయడానికి, లేకపోతే బ్యారియర్ ప్రొటెక్షన్ కోసం కూడా కొన్ని క్రీమ్స్ ఇస్తాము ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి. సో ఇవన్నీ అడిషనల్ సపోర్టింగ్ ప్రొడక్ట్స్, క్యూరేటివ్ ప్రొడక్ట్స్ ఏదైతే వాడతారో దాంతో ఇంకా ఎక్స్పిడైట్ అవుతుంది, ఇంకా తొందరగా హీల్ అవుతుంది స్కిన్. కానీ ప్యూర్లీ యూజింగ్ సన్ స్క్రీన్ కూడా కొంతవరకు ఇట్ ఈస్ హెల్ప్ఫుల్. ఓకే. సో సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ రాసుకోక ముందు అప్లై చేయాలా, లేదంటే మాయిశ్చరైజర్ రాసుకున్న తర్వాత సన్ స్క్రీన్ అప్లై చేయాలి? సో లేయరింగ్లో ఫస్ట్ మాయిశ్చరైజర్, దాని తర్వాత సన్ స్క్రీన్. సో అంటే మేకప్ ప్రొడక్ట్స్ తీసేసి జస్ట్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుతుంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ద లాస్ట్ థింగ్ యూ అప్లై. ఓకే. మేకప్ అది అప్లై చేయాలంటే దట్ విల్ బి ఆన్ టాప్ ఆఫ్ ద సన్ స్క్రీన్. బట్ విదిన్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఎప్పుడైనా సరే సన్ స్క్రీన్ ఇస్ ద లాస్ట్ థింగ్ దట్ వి అప్లై, అవుటర్ మోస్ట్ లేయర్ అనమాట. యా. సో చాలా మంది సన్ స్క్రీన్ యూస్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు బయటికి వెళ్తున్నప్పుడు దే ఇమీడియట్లీ అప్లై ద సన్ స్క్రీన్ అండ్ దే జస్ట్ గో అవుట్, బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. దానివల్ల ప్రొటెక్షన్ ఉంటుందా? సో 2 రకాల సన్ స్క్రీన్లు ఉన్నాయి, కెమికల్ సన్ స్క్రీన్, ఫిజికల్ సన్ స్క్రీన్ అని. లార్జ్లీ కెమికల్ సన్ స్క్రీన్స్కి అయితే మినిమం 20 minutes ముందు అప్లై చేయాలి, 15 to 20 minutes, బికాజ్ అది స్కిన్ కాంటాక్ట్లో వచ్చాక యాక్చువల్ ఎఫెక్ట్ తెలుస్తుంది. సో దానివల్ల మినిమం 15 to 20 minutes వెయిట్ చేశాక దాని బయటికి వెళ్ళాలన్నమాట. ఓకే. అండ్ స్కిన్ కేర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎలాంటి స్కిన్ కేర్ని మనం ఫాలో అవ్వాలి మన హెల్దీగా స్కిన్ ఉండాలంటే? స్కిన్ అనేది లార్జెస్ట్ ఆర్గన్ ఆఫ్ ద బాడీ అండ్ స్కిన్ కేర్ తీసుకోవడము, స్కిన్లో ఉన్న స్పెసిఫిక్ ఇష్యూస్ సాల్వ్ చేయడము, అవన్నీ స్కిన్ కేర్ ఓవరాల్ థీమ్లోకి వస్తాయి. కానీ అట్లీస్ట్ మేము మా కంపెనీలో దీన్ని వేరే రకంగా అప్రోచ్ చేస్తాము. ఫర్ అస్ స్కిన్ అనేది మేము ఇప్పుడు మీరు ఒక కార్ డాష్ బోర్డ్ ఉంటుంది అనుకోండి. ఇప్పుడు కార్ డాష్ బోర్డ్ చూస్తే అది అక్కడ మీకు ఇంజిన్ లేకపోతే మీ టైర్ ప్రెషర్, ఫ్యూయల్ గాజ్ అన్ని ఇండికేషన్స్ ఎలా అయితే వస్తాయో అలానే స్కిన్ కూడా ఇంటర్నల్ హెల్త్కి ఒక రకమైన రిఫ్లెక్షన్. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్
కేరింగ్ ఫర్ స్కిన్, ఇట్ ఈస్ ఆల్సో ఇంటర్నల్ హీలింగ్ అవ్వాలి సమ్ ఆస్పెక్ట్స్. లైక్ మేము చాలా కేసెస్ చూస్తాము, PCOS కేసెస్ చూస్తాము, లేకపోతే హార్మోనల్ హెల్త్ వల్ల వచ్చిన పిగ్మెంటేషన్ కేసెస్ చూస్తాము. సో స్కిన్ కేర్లో ఓన్లీ స్కిన్ ట్రీట్మెంట్ అని కాకుండా అది ఒక ఓవరాల్ బాడీ హెల్త్ ని డెవలప్ చేయడానికి ఇట్ ఈస్ ఇన్సైడ్. అది స్కిన్ ఇస్ నాట్ స్కిన్ డీప్ అది. సో ఇంకా డీపర్ ఇష్యూస్ ని కూడా సాల్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు మనకి జనరల్గా హెల్త్ చెకప్ చేయించుకున్నట్టు స్కిన్ కూడా చెకప్స్ ఉంటాయంటారు? ఉంటాయండి, ఉంటాయి. ఓకే, సో వాట్ కైండ్ ఆఫ్? సో మేము చేసే ప్రాసెస్ చెప్తాను. సో లార్జ్లీ ఫస్ట్లీ మేము ఫోటో బేస్డ్ అనాలిసిస్ చేస్తాము. సో ఫోటో అనాలిసిస్తో మాకు చాలా విషయాలు తెలుస్తాయి. యూజువలీ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ యాక్నే లేదా పింపుల్స్ లేదా పోస్ట్ యాక్నే ఇష్యూస్, యాక్నే స్కారింగ్, డార్క్ స్పాట్స్ అవన్నీ లార్జ్లీ చిన్న ఏరియాలో అయితే స్పెసిఫిక్ ఏరియాస్లో ఉంటే మాకు ఇండికేటర్స్ తెలుస్తాయి దట్ ఇప్పుడు PCOD కేసెస్ అయి ఉండొచ్చని, లేదా ఇప్పుడు మెలాస్మా, హైపర్ పిగ్మెంటేషన్ కేసెస్ ఉంటే మాకు దానివల్ల తెలుస్తాయి. చాలాసార్లు నెక్ పిగ్మెంటేషన్ అవన్నీ కూడా వస్తాయి. అవి థైరాయిడ్ డెఫిషియన్సీస్ అని కూడా తెలుస్తాయి. సో ఓవరాల్ బాడీ హెల్త్ గురించి కొంతవరకు ఐడియా వస్తుంది. ప్లస్ స్పెసిఫిక్ ఇష్యూస్ని ఎలా సాల్వ్ చేయాలి, ఇప్పుడు యాక్నే ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి, పిగ్మెంటేషన్ని సాల్వ్ చేయాలి, లేదా చాలా మందికి స్కిన్ చాలా డల్గా డ్రైగా ఉంటుంది, సో స్కిన్లో గ్లో లేదు అలా అని కూడా చాలా మంది కంప్లైంట్స్ తీసుకుని మా దగ్గరకు వస్తారు. సో ఇవన్నీ ఎలా సాల్వ్ చేయాలి, చాలాసార్లు హైడ్రేషను. సో బోత్ అవుట్ సైడ్ ఇన్ అండ్ ఇన్సైడ్ అవుట్ రెండు రకాలుగా వీ వర్క్ విత్ ద పేషెంట్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు స్కిన్ కేర్, మీరు ఇంటర్నల్లీ కూడా చూసి వీ హ్యావ్ టు కేర్ ది స్కిన్ అని చెప్పారు కదా. సో సూపర్ఫిషియల్గా చూస్తే, సో చాలా మంది స్కిన్ కేర్ అంటే పీపుల్ విల్ సీ సూపర్ఫిషియల్ థింగ్స్. సో అలా ఎలా కేర్ తీసుకోవచ్చు అని చెప్పండి. లైక్ సూపర్ఫిషియల్ కేర్, అవుట్ సైడ్ కేర్, ఇన్సైడ్ కేర్ రెండు వేరే ఉంటాయి. అవుట్ సైడ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఒక స్కిన్ రొటీన్ ని ఫాలో చేయడం చాలా ఇంపార్టెంట్. స్కిన్ రొటీన్ అంటే అదేమి పెద్ద లైక్ కొరియన్ 10-step 7-step రొటీన్ అవ్వక్కర్లేదు. ఇన్ఫ్యాక్ట్ లాట్ ఆఫ్ దోస్ ప్రొడక్ట్స్ మే నాట్ ఈవెన్ సూట్ ఇండియన్ స్కిన్. సో దాని కారణం వల్ల very simple routine will go a long way, like a good cleanser, basically morning cleansing, ఈవినింగ్, నైట్ బిఫోర్ స్లీపింగ్ క్లెన్సింగ్. సో డే అంతా ఏమైనా డర్ట్ అది అక్యుములేట్ అయితే అదంతా క్లెన్స్ చేయడానికి, ప్లస్ ఏమైనా యాక్టివ్ ప్రోడక్ట్స్ అప్లై చేస్తే స్కిన్ వాష్ చేసుకున్నాక యాక్టివ్స్ బేస్డ్ సీరమ్స్, క్రీమ్స్ అప్లై చేస్తే అది అబ్జార్ప్షన్ ఎక్కువ ఉంటుంది. సో వన్ పార్ట్ ఆఫ్ ద రొటీన్ ఇస్ డెఫినెట్లీ క్లెన్సింగ్. సెకండ్ ఏమో either moisturizer and or sunscreen is definitely required, and or a moisturizer also depending on the requirement. కొంతమంది బ్యారియర్ డ్యామేజ్ అయితే బ్యారియర్ రిపేర్ క్రీమ్స్ అవన్నీ కూడా అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ నైట్లో ఒక రిపేర్ క్రీమ్ యూజువల్లీ వాడతారు. సో ఇట్స్ టిపికలీ ఒక 3 product 4 product రొటీన్ is more than enough for topical. చూస్తూ ఉంటాం, మార్నింగ్ స్కిన్ కేర్ ఒకలా ఉంటుంది, నైట్ స్కిన్ కేర్ ఒకలా ఉంటుంది. సో వాట్ ఈస్ దిస్ మార్నింగ్ అండ్ నైట్ స్కిన్ కేర్? సో రొటీన్, స్కిన్ రొటీన్ అనేది టిపికలీ మల్టిపుల్ ఫేజెస్లో చేస్తారు అప్లై, యూసేజ్కి. మార్నింగ్ రొటీన్ యూజువలీ ఇప్పుడు ఇమీడియట్లీ ఆఫ్టర్ బాత్ ఆర్ మార్నింగ్ టైంలో దట్ ఈస్ అప్లైడ్. సో అందులో number 1 is the cleansing. అది మేము ప్రోడక్ట్స్ కూడా డిపెండింగ్ ఆన్ ద స్కిన్ టైప్, లైక్ సాలిసిలికో లేదా లాక్టిక్ లేదా సమ్ ఫార్మ్ ఆఫ్ రిన్స్ ఆఫ్ ప్రోడక్ట్ అంటాం మేము. సో అది ఫేస్ వాష్ ఇస్తాము. సెకండ్ ఈజ్ మోర్లీ టు డిఫెండ్ యువర్ స్కిన్. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఒక షీల్డ్ లాగా యూ వాంట్ టు డిఫెండ్ యువర్ స్కిన్ బిఫోర్ యూ గో అవుట్ ఇన్ టు ద డే. సో దానివల్ల ఇదర్ ఇట్ ఈస్ హైడ్రేటింగ్, మాయిశ్చరైజింగ్, దాని మీద సన్ స్క్రీన్. సో అది లార్జ్లీ మార్నింగ్ రొటీన్స్. చాలా కొన్ని చోట్ల మీరు చూసుంటారు యాక్టివ్స్ బేస్డ్ ప్రొడక్ట్స్, రిపేర్స్, సీరమ్స్ అవి మార్నింగ్ కూడా కొంతమంది రాసుకుంటారు, కానీ వీ డోంట్ రికమెండ్ దట్. ఎందుకంటే అవి సన్ ఎక్స్పోజర్ వల్ల లేకపోతే డ్యూరింగ్ ద డే విత్ స్వెట్టింగ్ ఎక్సెట్రా కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో మార్నింగ్స్ మేము యూజువలీ ఏమీ యాక్టివ్స్ రికమెండ్ చేయము, డెర్మటాలజిస్ట్ కూడా ఏమీ యాక్టివ్స్ రికమెండ్ చేయరు. మళ్ళీ నైట్లో జస్ట్ బిఫోర్ స్లీపింగ్ ఇంకా మీరు యూర్ డన్ విత్ ద డే అంటే అప్పుడు యూ టు అగైన్ వాష్ ద ఫేస్, రిన్స్ ద ఫేస్. దాంతో ఏమైనా డర్ట్ ఇంప్యూరిటీస్ త్రూ అవుట్ ద డే అక్యుములేట్ అనేవి అవన్నీ రిమూవ్ చేయాలి.
చేయాలి. వీ ఓన్లీ రికమెండ్ వాషింగ్ ద ఫేస్ ట్వైస్ అ డే. ఓవర్ వాషింగ్ చేస్తే కూడా స్కిన్ ఇరిటేట్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ సీబమ్ గ్లాండ్స్ అని ఓవర్ స్టిమ్యులేట్ అవుతాయి. సో వీ డోంట్ రికమెండ్ అట్లీస్ట్ యూజింగ్ అ ఫేస్ వాష్ బేస్డ్ వాష్ more than twice a day. మధ్యలో maybe if it is very like you feel very dirty, you can do a plain water rinse. కానీ largely face wash based is only morning and night. ఇప్పుడు now when the skin is all like clean and open in అప్పుడు యాక్టివ్స్ బేస్డ్ ప్రొడక్ట్స్ అప్లై చేస్తే అబ్జార్ప్షన్ ఎక్కువ ఉంటుంది అండ్ త్రూ అవుట్ ద నైట్ కూడా దే గెట్ ద టైమ్ టు పెనిట్రేట్ ద స్కిన్ అండ్ యాక్ట్ ఆన్ ద స్కిన్. దాంతో ఏమన్నా రిపేర్ ప్రాపర్టీస్ కావాలి అనుకున్న వాళ్ళు కొంతమంది డార్క్ స్పాట్స్ కోసము లేదా యాక్నే కోసము క్రీమ్స్ అయినా ఏమన్నా వాడితే అవి మోస్ట్ ఎఫెక్టివ్ నైట్ టైంలో ఉంటాయి. సో బాడీ ఈజ్ ఆల్సో రెస్టింగ్ అండ్ ఈ క్రీమ్స్ వాటి పని చేసుకోవచ్చు. ఓకే, చాలా మంది డిఫరెంట్ టైప్స్ ఉంటుంది కదా, స్కిన్ కూడా ఆయిలీ అంటారు, డ్రై అంటారు, లేదా కాంబినేషన్ అంటారు. చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ స్కిన్ టైప్ కూడా తెలియకుండా ప్రోడక్ట్ని యూజ్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది? యూజువలీ మేము చూసేది స్కిన్ టైప్స్ అనేవి ఓకే ఆయిలీ డ్రై కాంబినేషన్ అట్లా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. కానీ ఇంకా కొన్ని లెవెల్స్ డీప్గా వెళ్ళాలి. ఎందుకంటే స్కిన్ టైప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిన్ టైప్ ఇస్ లిటిల్ బిట్ బెటర్ దాన్ using any random product, but that is not enough. Okay. ఎందుకంటే ఫస్ట్ ప్రాపర్టీ యూజువలీ స్కిన్ టైప్ కంటే ఇంపార్టెంట్ అయిన ప్రాపర్టీ స్కిన్ సెన్సిటివిటీ. చాలా మందిది ఓవర్ యూజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ వల్ల బ్యారియర్ డ్యామేజ్ అయి ఉంటుంది, లేకపోతే స్కిన్ టాప్ లేయర్ చాలా వరకు డ్యామేజ్ అయి ఉంటుంది. సో స్కిన్ చాలా మందికి జస్ట్ ప్లెయిన్ వాటర్ వాష్తో కూడా స్లైట్ బర్నింగ్ లాంటి ఫీలింగ్ కూడా వస్తుంది. ఇట్లాంటి చాలా కామన్గానే అవుతూ ఉంటాయి బికాస్ ఆఫ్ చాలా హార్ష్ సీరమ్స్ యూజ్ చేయడం వల్ల. సో ఫస్ట్ సెన్సిటివిటీ మీద చాలా వర్క్ చేయాలి, దట్ బ్యారియర్ ఇది కరెక్ట్గా ఉందా లేదా అన్నది. దాని తర్వాత ఇప్పుడు స్కిన్ టైప్ ఏదైతే చూస్తామో దాంతో ఈ స్కిన్ టైప్ అనేది ఏజ్ వల్ల కూడా మారచ్చు, కొన్నిసార్లు సీజన్స్ వల్ల కూడా మారచ్చు, మీ స్కిన్ టైప్ మీరు వాడే ప్రోడక్ట్స్ వల్ల కూడా మారచ్చు. సో ఇది సో అందుకే మేము టిపికలీ ఓవరాల్ స్కిన్ ప్రొఫైల్ని చూస్తాము. జస్ట్ ఓకే మీ స్కిన్ ఆయిలీ అనేసి ఒక టైప్ అది చాలా వరకు ఇట్ ఇస్ ఓకే, బట్ ఇట్ ఇస్ నాట్ ద రైట్ వే. లైక్ ఎనీ డర్మటాలజిస్ట్ వాళ్ళు చాలా డీప్గా వెళ్తారంటే అచ్చా మీ స్కిన్ ఆయిలీగా ఉంది అంటే మీరు వేరే ఏ ప్రొడక్ట్స్ వాడుతున్నారు అది కూడా అడుగుతారు. ఎందుకంటే చాలా వరకు ఆ స్కిన్ టైప్ అనేది ఆ ప్రోడక్ట్స్ వల్ల వచ్చే ఎఫెక్ట్ అవుతుంది రాదర్ దాన్ దట్ ఇట్ ఈస్ యువర్ న్యాచురల్ స్కిన్ టైప్. సో ఒక హోలిస్టిక్ ప్రొఫైల్ని అండర్స్టాండ్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో ఆ రకంగా ఆయిలీ కాంబినేషన్ డ్రై స్కిన్ అట్ అ హై లెవెల్ దీస్ ఆర్ ద టైప్స్. బట్ ఏ ప్రోడక్ట్ అయినా యూజ్ చేసే ముందు యూ హ్యావ్ టు నో కి ఇది ఏ కారణం వల్ల అవుతుంది. చాలామంది డయట్ వల్ల కూడా ఆయిలీనెస్ ఉంటుంది. మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు, చాలా ఆయిలీ ఫుడ్స్ తిని లేక అలా అంటే ద నెక్స్ట్ డే యువర్ స్కిన్ విల్ ఫీల్ మోర్ ఆయిలీ. ఓకే, సో మీరు అన్నట్టు ఇప్పుడు నా స్కిన్ డ్రై అనుకుందాం, సో రేపటి రోజున నాది ఆయిలీ స్కిన్ అవ్వచ్చు అంటారా? అది ఇమీడియట్ గా అంత స్విచ్ ఉండదు, అంత ఇమీడియట్ గా. సో ఇప్పుడు మీరు జనరలీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ టైమ్స్ కంటిన్యూస్గా ఫేస్ రిన్స్ చేసే వాళ్ళు ఉంటారు. సో నార్మల్ స్కిన్ టైప్ వాళ్ళు కూడా ఫర్ అన్ ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆఫ్ టైం చాలా మంది ఏం చేస్తారంటే పింపుల్స్ యాక్నే ఉంటే రిపీటెడ్గా ఫేస్ వాష్ చేస్తూ ఉంటారు త్రూ అవుట్ ద డే ఫర్ మెనీ వీక్స్ ఎక్సెట్రా. దాంతో యాక్చువల్లీ స్కిన్లో ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. సో దాని సెబేషియస్ గ్లాండ్స్ అవి ఓవర్ స్టిమ్యులేట్ అయ్యి స్కిన్ ఎక్కువ డ్రై ఉండడం వల్ల అవి ఓవర్ యాక్టివ్ అయ్యి ఇంకా సిబమ్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఎఫెక్ట్ అనేది ఒక పీరియడ్ ఆఫ్ టైం యూజువలీ ఓవర్ అ ఫ్యూ వీక్స్ చేంజ్ అవుతుంది, టిపికలీ నాట్ ఇన్ వన్ డే. ఓకే, సో కమింగ్ టు ప్రోడక్ట్స్, చాలా మంది రివ్యూస్ చూసి కొంటూ యూస్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొంతమంది హోమ్ ప్రోడక్ట్స్ బెస్ట్ అని చెప్పి అలా యూస్ చేస్తారు. బయట ప్రోడక్ట్స్ తీసుకొని డర్మటాలజిస్ట్ని సజెస్ట్ అయ్యి ప్రోడక్ట్స్ యూస్ చేయడం మంచిదా, లేదంటే హోమ్ రెమెడీస్ ఫాలో అవ్వడం మంచిదా? బికాస్ పీపుల్ థింక్ అది మోర్ న్యాచురల్. సో యూసే సో అంటే డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ పర్సెప్షన్స్ డెఫినెట్లీ ఉంటాయి. అండ్ హిస్టారిక్లీ కూడా హోమ్ రెమెడీస్ అనేది చాలా లైక్ ఈవెన్ అవర్ గ్రాండ్ మదర్స్ టైం నుంచి బీన్ యూజింగ్ ఎక్సెట్రా. సో యూజువలీ హోమ్ రెమెడీస్లో మేము అట్లీస్ట్ చూసింది ఏంటంటే ఈ మధ్య కాలంలో ఉన్న ఈ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వెదర్ టర్మరిక్, చందన్ ఇట్లాంటివన్నీ కూడా దే ఆర్ నాట్ సేమ్ యాజ్ వాట్ దే వర్ 50 years ago ఆర్ అర్లియర్. సో లాట్ ఆఫ్ లైక్ కంటామినేషన్, ఎట్లాంటి సోర్సెస్ నుంచి వచ్చాయి, ఎలా స్టోర్ చేశారు, అవన్నీ ఫ్యాక్టర్స్ మీద కూడా చాలా వరకు డిపెండ్ అవుతుంది. కొంతమంది దాంట్లో లైక్
కంటామినెంట్సే కాకుండా దాని డెరివేటివ్స్ నుంచి కొన్ని లెట్స్ సే ఇన్స్టెడ్ ఆఫ్ టర్మరిక్ దే యూజ్ అ టర్మరిక్ క్రీమ్ ఆర్ టర్మరిక్ ఫేస్ వాష్, దాంట్లో వేరే ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేయడం వల్ల స్కిన్ మీద ఎఫెక్ట్ అవ్వచ్చు. సో టిపికలీ లార్జ్లీ ఫర్ కంటామినేషన్ రీజన్స్ వల్ల వీ డోంట్ రికమెండ్ హోమ్ రెమెడీస్ అట్లీస్ట్ ఫర్ ఎనీ ట్రీట్మెంట్. జనరల్గా మేనేజ్మెంట్కి మెయింటెనెన్స్కి మీరు ఆన్ దేర్ ఓన్ పీపుల్ యూస్ చేయాలంటే పీపుల్ యూజ్ ఇట్. త్రూ క్యూర్ స్కిన్ ట్రీట్మెంట్స్ మేము ఏ రకమైన హోమ్ రెమెడీస్ యూస్ చేయమని రికమెండ్ చెయ్యము. అండ్ దాంతోపాటే వెరీ స్పెసిఫిక్ బికాస్ వీ వాంట్ టు అండర్స్టాండ్ ఎగ్జాక్ట్లీ స్కిన్ ఏ రకంగా రియాక్ట్ అవుతుంది, ఏ రకంగా హీల్ అవుతుంది. సో ఇన్ సమరీ హోమ్ రెమెడీస్ ఆర్ ఓకే టు యూజ్ ఆన్ యువర్ ఓన్ ఫర్ ఇన్ సమ్ కేసెస్, కానీ దాంతో రిజల్ట్స్ అంత ఫాస్ట్గా రాకపోవచ్చు. ఇంకోటి దాని ఎఫెక్ట్స్ కూడా ఉండొచ్చు డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ ప్రోడక్ట్ దట్ యూఆర్ యూజింగ్ ఎక్సెట్రా. ఇంకా వాళ్ళ పెనిట్రేషన్ కూడా టాప్ లేయర్ వరకే ఉంటుంది, అవి అంత లోపల వరకు డీప్ వరకు వెళ్ళవు, ఎందుకంటే ఆ కాన్సన్ట్రేషన్ కొంచెం ఉండాలి. మళ్ళీ సేమ్ థింగ్ టర్మరిక్ ఈజ్ యూజ్డ్ ఇన్ డీపిగ్మెంటింగ్ క్రీమ్స్. కర్కుమిన్ అని ఒక ఇంగ్రీడియంట్ ఉంది, కోజిక్ యాసిడ్తో పాటు గ్లైకాలిక్ యాసిడ్తో పాటు చాలా క్రీమ్స్లో కర్కుమిన్ కూడా వేస్తారు. సో అది చాలా కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో ఉంటుంది విచ్ కెన్ పెనిట్రేట్ డీపర్ ఇన్ ద స్కిన్. ఓకే, సో కమింగ్ టు లైక్ క్యూర్ స్కిన్. సో క్యూర్ స్కిన్లో ఇప్పుడు మీ దగ్గర ఒక పేషెంట్ వచ్చారు, లైక్ స్కిన్ డ్యామేజ్ అయ్యి అలా వస్తే, సో హౌ యూ అప్రోచ్? సో ఫస్ట్ థింగ్ అనేది ఇమీడియట్లీ మీరు ఈవెన్ ఇన్ ద ప్రీవియస్ క్వశ్చన్ కూడా డైరెక్ట్లీ చాలామంది ప్రోడక్ట్స్కి జంప్ చేసేస్తారు. సో దట్ ఈస్ the last thing, and it is only one of the solutions. Product is not the entire solution. First and foremost, skin ni ardham chesukovali, వాళ్ళ ఏజ్, జెండర్, లైక్ చాలాసార్లు అదర్ కండిషన్స్ ఉంటాయి లైక్ ప్రెగ్నెన్సీ ఎక్సెట్రా, మెనోపాజల్. సో అది ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి. సెకండ్, ఏ ప్రోడక్ట్స్ వాడుతున్నారు. చాలామంది హైలీ మెడికేటెడ్ ప్రోడక్ట్స్ కూడా వాడి వాళ్ళు రిజల్ట్ రాక ఏదో డ్యామేజ్ అయ్యి స్టెరాయిడల్ క్రీమ్స్ వాడి అలాంటివన్నీ కేసెస్ కూడా ఉంటాయి. సో వెరీ డీటెయిల్డ్ హిస్టరీ తీసుకోవాల్సి ఉంటుంది, ఏం ప్రొడక్ట్స్ వాడుతున్నారు. థర్డ్, ఈ ఫొటోస్తో మేము అనలైజ్ చేస్తాము. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏవో క్వశ్చన్స్ అడగడమే కాదు, ఫొటోస్ చూస్తే మాకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సేమ్ ప్రాబ్లమ్కి ఇప్పుడు చెన్నైలో ఉన్న వాళ్ళకి, ఢిల్లీలో లేదా కోస్టల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి, లేదా మౌంటైనియస్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో అవన్నీ కన్సిడర్ చేసి మేము ఒక కస్టమైజ్డ్ ట్రీట్మెంట్ కిట్ తయారు చేస్తాము. సో అందులో అగైన్ క్లెన్జింగ్ ఇంపార్టెంట్, బ్యారియర్ ప్రొటెక్షన్, మాయిశ్చరైజింగ్, సన్ ప్రొటెక్షన్, SPF వల్ల, ఇంకా రిపేర్ క్రీమ్స్ అనేవి డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ రిపేర్, టాపికల్ రిపేర్ ఉంటుంది. అండ్ లాస్ట్లీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆల్సో ఇంటర్నల్ హీలింగ్. దానికోసము చాలాసార్లు కొన్ని డెఫిషియన్సీస్ ఉండొచ్చు, లేకపోతే ఇన్కంపాటబిలిటీస్ ఇన్ ద బాడీ, దానివల్ల కూడా అవి స్కిన్లో లేదా హెయిర్ ఫాల్లో మేనిఫెస్ట్ అవుతాయి. సో ఇంటర్నల్ కరెక్షన్ కూడా. సో మీరు ఇంటర్నల్గా అండ్ సూపర్ఫిషియల్గా కూడా మీరు ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటారు క్యూర్ స్కిన్లో. అంటే మీరు ఇండివిజువల్గా ట్రీట్మెంట్ ఉంటుందా, లేదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆయిలీ స్కిన్కి ఒక ప్రోడక్ట్ ఉంటుంది, డ్రై స్కిన్కి ఒక ప్రోడక్ట్ ఉంటుంది మార్కెట్లో మనం చూస్తే, క్యూర్ స్కిన్లో అలా ఉండదు కదా? అవును, క్యూర్ స్కిన్ లో అట్లా ఉండదు, ఎందుకంటే వి అప్రోచెస్ మీ స్కిన్ టైప్ మీది, నా స్కిన్ టైప్ నాది. సో ఎవ్రీ వన్ ఇస్ వెరీ డిఫరెంట్. అండ్ అదే కాకుండా స్కిన్ అనేది ఒక ప్రాసెస్, ఇట్ ఈస్ నాట్ దట్ ఒక ప్రోడక్ట్తో స్టార్ట్ చేసి ఇట్ ఈస్ డన్. చాలాసార్లు మేము ఎలా కూడా చేసామంటే ఫస్ట్ 1 monthలో అదే ప్రోడక్ట్ ఒక రకంగా యూజ్ చేయాలి, సెకండ్ మంత్ నుంచి వేరే రకంగా యూజ్ చేయాలి. సో ఎందుకంటే అది స్కిన్ అడాప్ట్ అవుతుంది. యూజువలీ ఒక 4 to 6 weeks పడుతుంది ఫర్ ఎనీవన్ టు అడ్జస్ట్ టు ద ప్రోడక్ట్. చాలా మంది ఏం చేస్తారంటే ఈ ప్రోడక్ట్ కొనేసి 2 రోజులు వాడేసి రిజల్ట్ రాలేదని మరి ఇంకో ప్రోడక్ట్ కొనేసి అది 2 రోజులు వాడేసి సో అది దాంతో పైసలు వేస్ట్ అవ్వడం తప్ప ఇంకేమీ బెనిఫిట్ ఉండదు. ఏ ప్రోడక్ట్ అయినా సరే మినిమం 4 weeks, ఎందుకంటే అది అడాప్ట్ చేసుకోవాలి. ఇంకా స్కిన్ సైకిల్ ఏదైతే ఉందో ఆ ఎఫెక్ట్ కనిపించడానికి కంటిన్యూస్ యూసేజ్ ఆఫ్ అట్లీస్ట్ 4 weeks అయితే ఉండాలి. ఓకే, సో నేను ఇంకొకటి కూడా అబ్జర్వ్ చేశాను, సేమ్ టైప్ ఆఫ్ స్కిన్ ఉన్నా కూడా ఇప్పుడు సేమ్ ప్రోడక్టే యూజ్ చేస్తారనుకోండి, రియాక్షన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఒకళ్ళకి క్యూర్ అయింది, ఇంకొకళ్ళకి క్యూర్ అవ్వకపోవచ్చు. అవును, ఎందుకంటే ఈ టైప్ అనేది లైక్ చాలా మంది స్కిన్ టైప్ చూసుకుంటూ ఉంటారు. లైక్ అదే ప్రోడక్ట్ ఇది మన ఇఫ్ బోత్ ఆఫ్ అవర్ స్కిన్స్ ఆర్ ఆయిలీ, ఒకళ్ళకి ఒక రకంగా ఎఫెక్ట్ అవుతుంది, ఇంకోళ్ళకి ఇంకో రకంగా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే స్కిన్ బ్యారియర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. స్కిన్
స్కిన్ మీద స్కిన్ మైక్రోబయోమ్ ఉంటుంది, స్కిన్ మైక్రోబయోమ్ స్ట్రక్చర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇంటర్నల్లీ కూడా ఇప్పుడు సర్టన్ డెఫిషియన్సీస్ లేదా హార్మోనల్ ఇష్యూస్ కూడా వేరేగా ఉంటాయి. లైఫ్ స్టైల్ కొంతమంది లైక్ స్లీప్ షెడ్యూల్ వేరే ఉంటుంది, లేదా పొల్యూషన్, డస్ట్, దాని ఎక్స్పోజర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ప్రోడక్ట్స్ అనేది హౌ స్కిన్ రియాక్ట్స్ టు సర్టెన్ ప్రొడక్ట్స్ ఈజ్ వెరీ డిఫరెంట్. కొంతమందికి మేమే చూస్తాము, ఇప్పుడు ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్కి యూజువలీ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసేది ఒక టైప్ ఆఫ్ యాక్టివ్ ఒక క్రీమ్ ఉంటుంది. అది కొంతమందికి చాలా క్విక్గా రిజల్ట్స్ ఇస్తుంది. విదిన్ లైక్ లిటరలీ ఇన్ లెస్ దెన్ 4 weeks అయితే వాళ్ళది ఫుల్గా ఎంటైర్ ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్ అండ్ దే వెరీ హ్యాపీ. కొంతమందికి 2-3 months కూడా పట్టచ్చు. సో దాంతో స్కిన్కి కొన్నిసార్లు ప్రీవియస్ ప్రొడక్ట్స్ యూసేజ్ వల్ల కూడా కొన్ని యాక్టివ్స్తో రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. సో దాంతో కూడా రెస్పాన్స్ రేట్ సరిగ్గా ఉండదు. సో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. యూజువలీ వీ హ్యావ్ అబౌట్ like 70-80 SKUs within which we treat different forms of skin conditions etc. మేము డిఫరెన్షియేట్ చేసేది ఫస్ట్లీ లార్జ్లీ బేస్డ్ ఆన్ ద యాక్టివ్స్. కొంతమందికి ఒక రకమైన యాక్టివ్స్ ఇస్తే కొంతమందికి ఇంకో రకంగా ఇస్తాము. సెకండ్, మేము యూసేజ్ ఇన్స్ట్రక్షన్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి. కొంతమందికి మేము షార్ట్ కాంటాక్టే రికమెండ్ చేస్తామంటే ఓన్లీ అప్లై ఫర్ 2 hours 3 hours అండ్ వాష్ ఇట్ ఆఫ్. లేదా కొంతమందికి ఓవర్ నైట్ అప్లికేషన్ పెడతాము, కొంతమందికి ఆల్టర్నేట్ నైట్స్, కొంతమందికి డైలీ ఎవ్రీ నైట్ యూసేజ్ కూడా ఉంటుంది. సో ద ఇన్స్ట్రక్షన్స్తో కూడా మేము చాలా డిఫరెన్స్ చూస్తాము. అనదర్ డిఫరెన్స్ ఈజ్ ఆల్సో రూట్ కాజ్ మీద పనిచేసి కొన్ని రకమైన సప్లిమెంట్స్ అయినా ఏమన్నా యాంటీ ఆక్సిడెంట్స్ అయినా అవి ఏమైతే ఇస్తామో అవి కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి పర్ ఇండివిజువల్. సో పీసీఓడి ఉమెన్లో అయితే ఎక్కువగా పీసీఓడి చూస్తున్నాం. దానివల్ల మీరు ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్న స్కిన్ ప్రాబ్లమ్స్ ఏంటి? ఆల్మోస్ట్ ఇప్పుడు మేము మా పేషెంట్ ప్రొఫైల్స్లోనే చూస్తే ఐ వుడ్ సే ఆల్మోస్ట్ 25% of women patients who come have like indications of PCOD, either diagnosed or they have basically PCOD symptoms. ఇది మెయిన్గా ఫేస్లో యాక్నే కింద మేనిఫెస్ట్ అవుతుంది ఫస్ట్. నంబర్ 1 రీజన్ లార్జ్లీ చిన్ ఏరియా ఎక్సెట్రా. ఫేషియల్ హెయిర్ కూడా ఉంటుంది. సో ఈ ఆండ్రోజన్ ప్రొడక్షన్ ఉంటుంది బాడీలో, దానివల్ల కూడా కొంచెము ఫేషియల్ హెయిర్ అవన్నీ ఎక్కువ ఉంటాయి. సో కొన్ని కేసెస్లో హెయిర్ లాస్ కూడా ఎక్కువ ఉంటుంది, అంటే టిపికలీ మేల్ పార్టన్ ఫీమేల్ పార్టన్ బాల్నెస్ కూడా వస్తుంది. సో ఇవన్నీ పీసీఓఎస్తో అసోసియేటెడ్ సిమ్టమ్స్. సో ఈ కేసెస్లో మేము ట్రీట్మెంట్ కోసం అయితే ప్రైమరీ కండిషన్ని ట్రీట్ చేయాలి. సో ఒక స్కిన్ కేర్ రొటీన్ ఉంటుంది టాపికల్ సాల్వ్ చేసేది. ప్లస్ మేము ఇంటర్నల్గా కూడా సాల్వ్ చేయడానికి కొన్ని ఇంటర్నల్ లైక్ మాది ప్రొడక్ట్స్ ఉంటాయి, ఓరల్గా తీసుకునే ప్రొడక్ట్స్, అవి రికమెండ్ చేస్తాము. ప్లస్ చాలా వరకు షుగర్ ఇంటేక్ని కట్ చేయమని చెప్తాము. సో షుగర్తో కూడా పీసీఓఎస్ కండిషన్ ఇంకా అగ్రవేట్ అవుతుంది. సో ఇంటేక్ ఆఫ్ షుగర్ అండ్ ఇన్సులిన్ లెవెల్స్ చాలా కంట్రోల్లో ఉండాలి. ఓకే. సో స్కిన్కి వచ్చేసరికి ఇంతకుముందు మేకప్ అండ్ ఆల్ ఎవరైతే స్క్రీన్ మీద ప్రజెంట్ చేయాలో వాళ్ళ వరకు యూస్ చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ యాక్టర్స్ కానివ్వండి, లేదంటే హీరోయిన్స్, వాళ్ళు యూస్ చేసేవాళ్ళు, హీరోయిన్స్. బట్ ఇప్పుడు అలా లేదు. మోస్ట్ ఆఫ్ పీపుల్ యూజింగ్ మేకప్, అంటే వాళ్ళు దే వాంట్ టు లుక్ ప్రెజెంటబుల్ ఆబ్వియస్లీ. సో వాళ్ళు యూస్ చేస్తూ ఉన్నారు. బట్ ద థింగ్ ఈస్ మేకప్ వల్ల స్కిన్ ఎంతవరకు డ్యామేజ్ అవుతుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో మీరు చెప్పండి, సో మేకప్ ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుంది మన స్కిన్ని? ఒకవేళ మేకప్ లాంగ్ రన్లో యూస్ చేస్తే కనుక సో ఎంత ఇన్డెప్త్గా? సో అది మేకప్ జస్ట్ బై మేకప్ ఇష్యూ కాదు, ద వే దే అప్లై అండ్ ద వే దే రిమూవ్, అది ఎక్కువ ఇంపార్టెంట్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ మేకప్ పెట్టే ముందు అట్లీస్ట్ ఈవెన్ ఇన్ క్యూర్ స్కిన్ మాకు కూడా చాలా మంది కేసెస్ అట్లా వస్తారు, ఎస్పెషలీ ఇఫ్ దే ఆర్ టేకింగ్ ఎ ట్రీట్మెంట్, దే వాంట్ టు కవర్ ద స్కిన్. అట్లాంటి కేసెస్లో డ్యూరింగ్ ద ట్రీట్మెంట్ వీ రికమెండ్ ఫస్ట్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అయితే అప్లై చేయాలి. డెఫినెట్లీ సన్ స్క్రీన్ అప్లై చేసి దాని మీద యూ టు అప్లై ద మేకప్. సో ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ ఇన్ కాంటాక్ట్ విత్ ద స్కిన్, దెర్ ఈస్ అ లేయర్ ఆఫ్ సన్ స్క్రీన్ ఇన్ ద మిడిల్. అది ఒకటి. సెకండ్ ఏమో డెఫినెట్లీ కంప్లీట్ మేకప్ రిమూవల్ ఎవ్రీ నైట్. సో యూజువలీ ఫేస్ వాష్తో ఫేస్ కంప్లీట్గా రిన్స్ చేసుకోవడము, లేదా వేరే లైక్ మైస్లర్ వాటర్ అట్లాంటివి కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, అది రిమూవల్. అది దోస్ ఆర్ ద నంబర్ మోస్ట్ ఇంపార్టెంట్. అనదర్ థింగ్ మేము చూసింది ఏంటంటే చాలామంది ఆ మేకప్ బ్రషెస్ అయినా లేకపోతే స్పంజెస్ అవి హైజీనిక్గా ఉండవు, లేకపోతే అదే సేమ్ థింగ్ దే రీయూజ్ ఫర్ అ వెరీ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్, లేదా ఇట్ ఈస్ షేర్డ్ బిట్వీన్ పీపుల్. దానివల్ల కూడా చాలా కంటామినేషన్ అవన్నీ కూడా ఎక్కువ అవుతాయి. సో అవి ఫ్రీక్వెంట్గా లైక్ మార్చాలి, లేదా యూ టు యూస్ క్లీన్ అప్లై చేసి మళ్ళీ డిప్ చేసి మళ్ళీ అప్లై చేసి, దాంతో కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ మెయింటైనింగ్ దట్.
ఒకవేళ మేకప్ రిమూవ్ చేయకుండా అలానే పడుకున్నా అలా చేస్తే ఎలాంటి ఎఫెక్ట్స్ యూజువలీ వీ హవ్ సీన్ వెరీ బ్యాడ్ లైక్ ఇన్ఫ్యాక్ట్ కొంతమంది ఐ మీన్ క్వైట్ అ ఫ్యూ కస్టమర్స్ ఆర్ ఆల్సో ఎయిర్ హాస్టెసెస్ వీ హవ్ సీన్ లైక్ లాట్ ఆఫ్ యాక్నీ ప్రాబ్లమ్స్ ఎక్సెట్రా వాళ్ళకు కూడా మేము వీ హవ్ కైండ్ ఆఫ్ సీన్ కి యాజ్ ఎ జాబ్ దే హ్యావ్ టు పుట్ మేకప్ కానీ వాళ్ళ కేసులో చాలా సివియర్ యాక్నీ ఎక్సెట్రా వచ్చింది. సో అవి కాంటాక్ట్ డర్మటైటిస్ అని కూడా ఒక ఈవెన్ మోర్ సివియర్ ఇష్యూస్ వస్తాయి. సో అవి ట్రీట్ చేయడం ఇంకా బేసికలీ కష్టమవుతుంది. సో మేకప్ రిమూవల్ ఇస్ డెఫినెట్లీ, ఎందుకంటే అది ఇన్ కేస్ ఆఫ్ ఎనీ కంటామినేషన్ అది చాలా ప్రోలాంగ్ టైం వరకు స్కిన్ మీద ఉండి కాంటాక్ట్ టైం ఎక్కువ అవడం వల్ల కూడా అది ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో వన్ మోర్ డౌట్, స్ట్రెస్. ఇప్పుడు ఎవరిని మాట్లాడించినా కూడా వీ హ్యావ్ స్ట్రెస్ అని అంటారు. సో రియలీ స్ట్రెస్ ఎఫెక్ట్ స్కిన్? స్ట్రెస్ డెఫినెట్లీ ఎఫెక్ట్, స్ట్రెస్ అండ్ స్లీప్ ఎఫెక్ట్ స్కిన్. అది బేసికలీ స్ట్రెస్తో ఏమో కార్టిసోల్ లెవెల్స్ అగైన్ ఎక్కువ అవుతాయి. సో కార్టిసోల్ లెవెల్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల లైక్ కార్ డాష్ బోర్డ్ లాగా అనమాట స్కిన్. సో ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అన్నీ స్కిన్ మీద కనిపిస్తాయి. సో ఆ స్ట్రెస్ ఉండడం వల్ల యూజువలీ మల్టిపుల్ లెవెల్స్లో ఎఫెక్ట్ అవుతుంది. ఒకటేమో డెఫినెట్లీ ఈ కార్టిసోల్ లెవెల్స్ వల్ల డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది, యాక్నీ రావడం వల్ల కానీ దాది. సెకండ్ ఏమో స్ట్రెస్ వల్ల హ్యాబిట్స్ డ్యామేజ్ అవుతాయి. సో స్ట్రెస్ బ్యాడ్గా ఉండడం వల్ల జంక్ ఫుడ్ ఈటింగ్ ఎక్కువ అవుతుంది. చాలామందికి దే ఫీల్ చాలా స్ట్రెస్ఫుల్గా ఉందని దే ఈట్ లైక్ మోర్ జంక్ ఫుడ్ ఎక్సెట్రా. దాంతో ఇప్పుడు ఆ ఫుడ్స్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ కూడా స్ట్రెస్తో పాటు అది ఎఫెక్ట్ అవుతుంది. థర్డ్, స్లీప్ అనేది చాలా తగ్గిపోతుంది ఈ మధ్య. సో పీపుల్ హ్యావ్ టు ఆల్సో టేక్ కేర్ ఆఫ్ అ గుడ్ స్లీప్ సైకిల్, ఎస్పెషలీ గుడ్ డీప్ స్లీప్ అనేది is very important. దాంతో కూడా స్కిన్ రికవర్. ఐడల్ గా ఎంతసేపు పడుకుంటే మంచిది అంటారు స్కిన్ కి మన హెల్త్ కి? 7 hours is good and usually 8 is better but 7 hours is recommended time. నిద్రపోకపోతే కంటి కింద క్యారీ బ్యాగ్స్ అవి వస్తాయి. డార్క్ సర్కిల్స్ ఒక చాలా కామన్ ప్రాబ్లం ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల, బట్ అదే ఒకే కారణం కాదు. చాలాసార్లు న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల కూడా అండర్ ఐ డార్క్ సర్కిల్స్ వస్తాయి. వాట్ ఈస్ ద బెస్ట్ వే టు ట్రీట్ డార్క్ సర్కిల్స్? సో స్ట్రెస్ మేనేజ్మెంట్ మీరు చెప్పినట్టు అది నెంబర్ 1. హైడ్రేషన్ ఒకటి, చాలా వరకు వాటర్ ఇంటేక్ అది చాలా ఎక్కువ ఉండాలి. టిపికలీ 3 to 4 liters ఆఫ్ వాటర్, 3 to 3.5 liters ఆఫ్ వాటర్ అయితే ఎవ్రీడే ఇంటేక్ తీసుకోవడం ఇంపార్టెంట్. టాపికలీ కొన్ని అండర్ ఐ క్రీమ్స్ ఉన్నాయి, దాంతో ఎఫెక్ట్ డెఫినెట్లీ బెనిఫిట్ ఉంటుంది, కానీ ఇంటర్నల్ హీలింగ్ is also needed to support the dark circle, depigmenting for under eye. చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు స్కిన్ గురించి. సో ఇప్పుడు మీరు ఫైనల్గా 3 బెస్ట్ థింగ్స్ ఏంటి స్కిన్ కేర్ ఫాలో అవ్వాలంటే అది మా వ్యూవర్స్కి చెప్పండి. 3 recommendations అంటే number 1 అయితే సన్ స్క్రీన్. డెఫినెట్లీ సన్ స్క్రీన్ ఎవ్రీబడి షుడ్ యూజ్. అంటే ఉట్టి SPF కాదు, PA+ రేటింగ్ కూడా ఇంపార్టెంట్. 1 is సన్ స్క్రీన్. సెకండ్, డయట్. సో డయట్తో చాలా ఎఫెక్ట్ ఉంటుంది. దిస్ ఇంక్లూడ్స్ వాటర్ ఇంటేక్, న్యూట్రిషన్, కటింగ్ అవుట్ షుగర్, ఫ్రైడ్ ఫుడ్, అవన్నీ స్కిన్ మీద డెఫినెట్గా ఎఫెక్ట్ ఉంటుంది. దట్ ఈస్ number 2. number 3 అనేది స్కిన్ కేర్ అనేది డజంట్ హ్యావ్ టు బీ లాంగ్ అండ్ కాంప్లికేటెడ్. చాలామంది మెనీ ప్రొడక్ట్స్ యూస్ చేస్తే తొందరగా రిజల్ట్స్ వస్తాయి, ఎక్కువ రాసుకుంటే క్రీమ్ తొందరగా రిజల్ట్స్ వస్తాయి. స్కిన్ హ్యాస్ ఇట్స్ ఓన్ సైకిల్. స్కిన్ కేర్ సింపుల్. So usually cleansing, sunscreen and some repair cream, typically 3-4 topical products are more than enough, which is also what we recommend in terms of skin routine. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కునా గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, చూసారు కదా, స్కిన్ కి సంబంధించి A to Z ఇన్ఫర్మేషన్ అయితే ఈ పాడ్కాస్ట్ లో ఉంది. అసలు టైప్స్ ఆఫ్ స్కిన్ గురించి మనం జస్ట్ ఒక 2-3 టైప్సే ఉంటాయి అనుకుంటాం, బట్ దేర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ స్కిన్స్ అండ్ మన స్కిన్ టైప్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ఆర్ లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్. సో చూసారు కదా, ఈ పాడ్కాస్ట్ ని పూర్తిగా చూడండి. మీరు ఒకవేళ ఎండ్ వరకు వస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి మొత్తం చూడండి. సో మీకు క్లియర్ గా స్కిన్ గురించి అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ క్యూట్ స్కిన్ ఫర్ మోర్ డీటెయిల్స్.